జేబీ మిత్రులందరికీ జై భీమ్రావ్ భారత పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీ ముందుకు ఈరోజు నేను రావడం జరిగింది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల అనంతరం జరుగుతున్న దాడులపై నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడులు అనేది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకనంటే గెలుపు ఓటమి అన్నది ఎవరం చెప్పలేము. గెలుపు ఓటమి అన్నది సహజంగా జరుగుతుంటుంది. ఎన్నికల ముందు ఏదో జరిగి ఉంటుంది, ఓకే, దాన్ని పక్కన పెట్టండి. ఎన్నికలు అయిపోయాయి, జరిగిపోయాయి. గెలుపు అన్నది ఒకరికి వచ్చింది, ఓటమి అనేది ఇంకొకరికి వచ్చింది. కానీ ఇప్పుడు పల్లెలలో, గ్రామాలలో ఈ దాడులు అనేది విరమించుకోవాలి. ఈ దాడులు ఎంత మాత్రం కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఒక పార్టీ గెలుతుంది, ఓ పార్టీ ఓడుతుందని ప్రజలు నిర్ణయించారు, ప్రజలు ఎన్నుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు మాకు అధికారం వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చిందని మీరు దాడి చేయడం కరెక్ట్ కాదు. మాకు అధికారం లేదు, మీరు తప్పు చేశారని వీళ్ళు దాడి చేయడం ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు, సామాన్యులు చాలా ఇబ్బంది పడతారు. నాయకులు ఓకే, నాయకులు మిగతా వాళ్ళంతా బాగానే ఉంటారు, మీ పార్టీల కోసం మీరు సేవలు చేసుకుంటారు, రకరకాలుగా ఉంటారు. కానీ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇలా పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఈ దాడుల అనంతరం వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంటారు. దయచేసి ఇటువంటి దాడులు చేయొద్దు. రిక్వెస్ట్గా నేను అడుగుతున్నా, ప్రజలు అందరూ ఐకమత్యంతో ఉండాలి. పార్టీలు అన్నవి ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. ఈరోజు ఒక పార్టీకి వెళ్తుంది, రేపు ఇంకో పార్టీకి వెళ్తుంది. సహజంగా జరుగుతుంటాయి. అంత మాత్రాన దాడులు చేసుకోవటం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆలోచించుకోండి. ఓటు అన్నది మన ఇష్టము, మీ హక్కు. వేసుకున్నారు, ఒక పార్టీని గెలిపించుకుని ఒక పార్టీని ఓడించుకోరు, జరిగిపోయింది. ఇప్పుడు దాడులు అన్నవి విరమించుకోండి. ఇకపై దాడులు అనేవి జరగకుండా మీరు ఆలోచించుకోండి. అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా దాడులకి దారి తీయొద్దు. ప్రజల సమస్యల మీద పోరాడండి, ప్రజల కోసం పోరాడండి. నేను కోరుకునేది అది ఒక్కటే. జై భీమ్, జై భారత్.